దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మీరు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చిన సమయం, ఈ తరుణము ఎంతో అమూల్యమైనది. మనందరం కూడా సద్వినియోగపరుచుకుని ఆయన ఒక మాటలు కొద్ది నిమిషాలు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరొక్కసారి ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడిచ్చిన కృప ధన్యత మనం ఈ రీతిగా జీవించగలుగుతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన భయంకర పరిస్థితులు రాబోతున్నాయి, ఎదుర్కొంటున్నాం. ఇంకా రాబోయే దినాల్లో కూడా దేవుడు మనకు క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాలంటే మనందరం ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థించేవారుగాను, ఒకరి పట్ల ఒక ప్రేమ అనురాగం కలిగి ఒకరి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకర పరిస్థితిలో ఉన్నాం. మనం ఏది చేస్తే అదే మనకు ప్రతిఫలం వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు ఒక మాటను మీకు తెలియపరుస్తాను. హెచ్చరికలు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మన హెచ్చరికలు. ఎందుకంటే కనుక నువ్వే పని చేస్తే అదే ప్రతిఫలం ఉంటుంది. ఏది కీడి చేస్తావో అదే కీడి నీకు వస్తుంది. ఏది మేలు చేస్తావో ఆ మేలు నీకు వస్తుంది. ఏది విత్తుతావో అదే కోయబడతాం. ప్రియ దేవుని పిల్లలు, ఇలాగా మనం చెప్పిన వాక్యం ద్వారా అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నది కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేక లేఖనంలో రాయబడి ఉన్నాయి. ఈ లేఖనం బట్టి మనం గుర్తు చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, అనుదినమును ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుని ఆయన వాక్యంలో నిత్య జీవం మనం పొందువారిగా ఉండాలని ప్రభుపేట మీకు మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క మాటలు మనందరం సమృద్ధిగా విని గ్రహించే వారిగా ఉండాలి. ఇక్కడ మనము చూస్తున్నప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డల గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం కాంచి కొన్ని మాటలు మనం చదివినట్టయితే కనుక చక్కగా మనకు రాయబడుతుంది. ఏమిటి ఈ మాటల ద్వారా మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రతి విషయంలో కూడా దాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రతి మనుషుడు ఏది విత్తితే అదే కోస్తావు, ఏదో పని చేస్తే అదే ప్రతిఫలం వస్తుందో ఇక్కడ దేవుని వాక్యం అంటుంది. అంతే మన జీవితంలో హెచ్చరికలు. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నువ్వు ప్రతి విషయంలో ఆలోచన కలిగి ఏంటంటే ముందుకు నడాలి. ఎందుకంటే ఏదో రకంగా నడిస్తే అదే రకంగా నీ ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యము మనకు స్పష్టంగా రాయబడుతుంది. కాబట్టి ఆయన వాక్యంలో మనం నడుచుకుని ఆత్మసరంగా జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషులు ఏమిత్తునో ఆ పంటనే కోయను. అనగా తన శరీరమును బట్టి ఇత్తువాడు తన శరీరం నుండి అక్షయమును పంట కోయను. అక్షయమని పంట కోయను. ఆత్మ బట్టి ఇత్తువాడు ఆత్మ నిత్య జీవము పంట కోయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చూస్తే కనుక మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వాక్యము మనకి చదివిస్తుందో, ఏ వాక్యం మనకి హెచ్చరించబడుతుందంటే కనుక హెచ్చరికలు అనగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శరీర రీత్యను బట్టి విత్తువాడు తన శరీరం నుండి మరి కెయ్యమును సేమను పంట కోస్తాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏది విత్తితే అదే కోస్తాం. ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ మనం చూస్తే కనుక ఆత్మ బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవుని పంట కోయను అంటుంది. ఆత్మతో విత్తువాడు ఆత్మ పంట కోయను ఏంటి? ఏ విత్తనం విత్తి ఆ విత్తనమే కోయను. ఏ క్రియలు చేస్తే ఆ క్రియలు పంట కోయను. ఏ కీడు చేస్తే ఆ కీడు పంట కోయను. ఇలాగా మనం చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకుడు, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషులు ఏ విత్తనము నాటబడుతుందో అదే విత్తనము నీకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. నీకు మంచి చేస్తే మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది. ఈరోజు మనం అనుకుంటా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మంచి చేసినా నా జీవితంలో చెడు వస్తుందని అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చెడు చేస్తే మంచి వస్తుంది అనుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇది ఎన్నో రోజులు కాదు. కీడి చేసిన మేలు జరుగుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. కానీ మనం మేలు చేసినప్పుడు కీడుస్తే కనుక దేవుడు ఇంకా మేలుకరం నడిపిస్తూ ఉంటాడు. అంతే ఇక్కడ దేవుడి వాక్యము చదివిస్తుంది. హెచ్చరికలు అనగా ఈ మాట మనం చదివిస్తుంది. ఎవరైతే తన శరీరమును రిచ్చను బట్టి ఎత్తుకనే శరీరచ్చము బట్టి ఎత్తువాడు తన శరీరం నుండి ఏ పంటకు వస్తాడు?
అదే పంట కోస్తాడు. దాని ప్రతిఫలం ఉంటుందా? ఈ శరీరంతో ఉన్నవాడు శరీర పంటే కోస్తాడు. దానికి ఏదో ప్రతిఫలం ఉంటుందా అంటే ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్షయమైన పంట అంటే కనుక దాని తగిన ఫలం వాళ్ళకు ఉంటుంది. కానీ ఆత్మతి విత్తువాడు ఆత్మ పంట నిత్య జీవం పంట కొనంటండి. ఆత్మ అనగా వాక్యాన్ని బట్టి, ఆయన మాటలు బట్టి అనేకుని బలపరుస్తూ, ఆశీర్వాదాలుగా ఉంచుకుంటూ, నీ మాటలు అనేకులుగా బోరగా ఊదుతూ, ఎవరికైతే నువ్వు చెప్పబడుతుందో అదే విత్తనం, అదే పంట నువ్వు కోస్తావు. అదే పంట నిత్య జీవము పంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిత్య జీవం వెళ్ళాలని ఎంతమందికి ఉంది చెప్పండి. అందరికీ నిత్య జీవం వెళ్ళాలి. అందరూ వెళ్తారా? ప్రియ దేవుని పిల్లరా, అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ ఏం చేయాలండి? మనము తీర్చాలి. ఆశ గలప్పుడు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉన్నప్పుడు దీన్ని నెరవేర్చాలి. మనం ఏ పంట కూడా ఆత్మ విత్తువాడు ఆత్మ పంట నిత్య జీవం పంటకు వస్తారు. కాబట్టి మనము కూడా ఆత్మతో విత్తబడాలి. ఆత్మ ద్వారా అనేకులుగా ఆత్మ రక్షించబడాలి. ఈ ఆత్మ ద్వారా అనేకులుగా మాటలు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండాలి, అనేకులుగా తెలియపరుస్తూ ఉండాలి. ఇది ఆత్మ పంట. ప్రభా, ఈ శరీర పంట ఎలా ఉంటుంది? ఈ శరీర పంట శరీరంతో వస్తూ ఉంటాడు. ఇంకా జీవితం అలాగే ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో మీరు మోసపోకుండా ప్రతి మనుషుడు ఏమి ఎత్తుతాడో అదే కోసము దేవుని వాక్యము స్పష్టంగా రాయబడుతుంది. నువ్వు ఏది చేస్తే అదే నీకు వస్తుంది. ఈరోజు గమనించండి, మనం ఏదో చెడు చేసి మంచి రమ్మంటే రాదండి. నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా మంచి చేసినప్పుడు మంచి నీకు వస్తుంది ఖచ్చితంగా. కానీ ఒక్కసారి గమనించండి, మనం ఎంత మంచి చేసినా మేలు చేసినా నాకెందుకు శ్రమ వస్తుంది, నాకెందుకు కీడు వస్తుంది, నాకెందుకు శ్రమ వస్తుంది, ఇంకా అనేక బాధలు మనం పడుతూ ఉంటాం. ఒక్కసారి గమనించండి. ఇలాంటి సందర్భంలో ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో అనేకమైన నిందలు ఎదురవుతూ ఉంటాయో వారికి దేవుడు మేలుకరంగా నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఆత్మను పట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవ పంటకొని అంటున్నాం. మనము మేలు చేటి ఎందును విసుకోక ఇందుము, మనము అలయక మేలు చేసి తెమని తగిన కాలము ఎందు పంటకు ఎత్తును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఉంటుందో ఈరోజు మనం చేస్తున్న పని మేలు సమయము తగిన కాలమునికి వస్తుంది. తగిన సమయానికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి కీడును కోయటం ఈరోజు చాలామంది నిత్య జీవమును ఆత్మ ఉన్నది కాబట్టి అది నిత్య జీవంకి వస్తుంది. కీడు కోసం మరి కీడే కోస్తూ ఉంటాడు. మనం అలా కాకుండా దేవుని సందులో ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని తెలుసుకుని అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైనా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవ పంట ఎలా ఉంది అంతేకాదు ప్రతి దినమును కూడా మనము మేలు చేటి ఎందును ఇసుకోక ఇందుము. ఎప్పుడు మంచి చేయాలనుకున్నావో ఇసుకోవద్దు, నువ్వు చేస్తూ ఉండు. చాలామంది చేసినది ఏమంటారు, మనము అలయక మేలు చేసేది కనుక తగిన కాలమందు తన పంట కోయను. నిత్యము చేస్తా ఉన్నావు, నీ ఏదో ప్రతిఫలం రావట్లేదు, నువ్వు చేస్తున్నావు. నీ దేవుడు చేసిన పని అప్పగించినప్పుడు నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడి కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడు నీకు సమయం అది కావాలో ఆ తగిన కాలం అందు ఆ పంట నీకు కోయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ శరీరంతో ఎత్తివాడు శరీరంతో ఉంటాడు, ఆత్మ ఎత్తివాడు ఆత్మతో ఉంటాడు. తగిన కాలం అందు దేవుడు దాన్ని ఇచ్చింపజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయం లేదని అంతే. ఈరోజు మనం కీడు చేస్తున్నప్పుడు అనేక మేలు దేవుడు మనకు ఆశించండి. మన మధ్యన మనం మేలు చేస్తే మన మధ్యన ఎంతోమంది కీడు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడు కూడా భయపడవద్దు. దేవుని విశ్వాసమును, ప్రేమను, ఆత్మీయత కలిగి నడుచుకుందాం. ఆత్మసారంగా జీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన మాటలు, ఈయన వాక్యాన్ని ద్వారా మనం జీవించబడతామో ఆత్మీయంగా అనుదినమును మనం ఏమొస్తాం, బలపరుతూ వస్తాం. మనం బలపరిచేవారుగా ఉండాలి. ఆత్మ నిత్యజీవమును కోసేవారుగా ఉండాలి. మన ప్రతి విషయంలో కూడా అనేక సార్లు నువ్వు మోసపోవద్దు దేవుని వాక్యము చలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేహముకు మరి కీడును చాలామందికి వస్తూ ఉంటారు. ఈ దేహంలో కీడు చాలామంది. అందుకే నువ్వేది ఎత్తబడుతున్నావో అదే కోస్తావని దేవుని వాక్యం ఎందుకు పదే చదువుతుందంటే కనుక సహోదరుడు జాగ్రత్తగా ఆలోచించు. నువ్వేది చేస్తావో అదే నీకు జరుగుతుంది, ఏది విత్తుతావో అదే నువ్వు కోయబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేది ప్రకటించబడతావో అదే నీకు కోయబడతావు. మన జీవితంలో ప్రతిదీ కూడా మనందరూ కూడా దేవుని మహిమకరంగా, దేవుని కన్నా నడిపించడానికి, ఆశీర్వాదకరంగా ఉంచడానికి నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నిత్యం అనుదినం ఏం చేయండి కనుక మనం మేలు చేయక ఎందు
ఎప్పుడు కూడా ఒకరికి చేస్తున్నామని మనలో దురాశగా ఆశ ఉండొద్దు. మేలు చేయకుండా ఎప్పుడు నీకున్నంతలో ప్రభు ఇచ్చిన దాంట్లో నువ్వు చేస్తూనే ఉండు. ఎప్పుడు ఇసుకోవద్దు, అబ్బో నేను చేసేస్తాను కదా, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది నువ్వు అనుకోవద్దు. నీకు ఉన్నదా అంతలో చేస్తాను, ఎప్పుడు ఇసుకోవద్దు. ఇలా చేసి అలా చేస్తాను. చాలామంది చేసి మాటలు చెప్తారండి. నేను అలా చేస్తాను, ఇలా చేస్తున్నాను, నేను ఎంత గొప్పగా ఉన్నాను, ఇంతలా చేస్తున్నాను, కానీ నాకు విలువ లేదు. ఇలాగా అనేక సార్లు మనము మాట్లాడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న ప్రతి మాట ఎందుకు, నువ్వు నిత్యము అనగా నీవు అలయక మేలు చేయక మానకుందు అంటే నువ్వు చేయకు, అలసిపోకు, నువ్వు ఇసుకోవద్దు. కానీ తగిన సమయం ముందు తన పంటని కనికరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాలి, ఎంతోమంది విషయాలు తెలుసుకుని గ్రహించలేక ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా దేవుని సన్నిధిలో మనం ఎంతోమంది దూరం అయిపోవారిగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం అనుదినమును ఆయన మాటను, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసము గృహములకు చేరిన వారిని ఎడల మేలు చేయదము. చూడండి, దేవుడు ప్రతి విషయంలో అంటాడు, మన అందరం కూడా తగిన సమయంలోను, దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలోనే మనకి స్థిరంతము కోత ఆత్మీయత కాబట్టి విశ్వాసులైన వారికి ప్రతిఫలము. ఎప్పుడు కనుక ఈ కోత ఎంత విస్తారంగా కనబడుతుందో అది కోయబడి మన మధ్యకు వచ్చినప్పుడు అది ఆత్మీయ ఫలముగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంటే ఆత్మీయ ఫలముగా మనం జీవించబడాలి, నిత్య జీవులు మనం కలిగి ఉండాలి, ఆయన మహిమలో ఉండాలి. నిజమైన విశ్వాసులు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా బలహీనం అవ్వరండి. దేవుడు బలవంతులుగా చేస్తాడు. ఈరోజు మనము ఏది ఎత్తబడుతున్నాం అదే కోయడానికి ఈరోజు ఒక మాట ఏమిటంటే, మా జీవితంలో నువ్వు నోటి ద్వారా ఏది మాట్లాడతావో అదే నీకు వస్తుంది. మనం అనుకుంటాం ఎవరు ఒకరిని అనేసాం కదా, ఒకరిని తిట్టేసాం, లేకపోతే ఒకరిని పొగిడేసామని అనుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఏది చేస్తే దానికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. మనం అనుకుంటాము మనల్ని కాదు, మనం ఏమంట కదంటే దేవుడు ప్రతిరోజు మనల్ని పరిశీలించేవాడండి. పరిశీలించేవాడు మనందరూ చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఎలా ఉంటున్నామో, ఎలా మాట్లాడుతామో, ఎలా నడుస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఏది ఎత్తుతున్నామో, ఏది కోస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో అన్నీ తెలుసు ఆయనకి. అందుకే మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం విత్తినప్పుడు మోసపోకుండా, దేవుని యందు మనం ఎక్కించబడకుండా, ప్రియ దేవుని బిడ్డలారా మనము మనుషుడు ఏదైతే ఏమిత్తుడా పంట కోస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఏది ఎత్తుదాం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏది ఎత్తబడదాం? ఆత్మీయ ఫలాన్ని ఎత్తుదామా, లేదా ఆత్మ ఫలాలు లేని వారు ఎత్తుదామంటే కనుక ఈరోజు అది కూడా ఇది ఫలాలే, కానీ దానిలో చాలా తేడా ఉంది. ఆత్మీయ ఫలం వేరు, మరి ఫలము పొందలేని ఫలాలు ఉన్నాయి, పొందిన ఫలాలు ఉన్నాయి. మరి రోజు విత్తనాలు చాలా ఉన్నాయి. విత్తనాలు అంటే చాలా చెట్లు నాటడం ఉన్నాయి, ఓరేయడం ఉంది, ఇలాంటి అనేక చేస్తే చాలా విత్తనాలు ఉన్నాయి. నీ ఆత్మీయ విత్తనం ఉంది, శరీర విత్తనం ఉంది, ఈ లోకసానికి చాలా విత్తనాలు ఉన్నాయి. ఏ విత్తనానికి లోపడుతున్నాం మనం ముళ్ళ కంచి విత్తనాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కంపల్లో చిక్కుపోయేవారుగా మనం సాతానుగా బంధకులో ఉన్నాం. లేకపోతే మంచి విత్తనం నాటి చక్కగా దాన్ని కోసి పంట కోసి నిత్య జీవం కలిగిన వారుగా ఉన్నారు. మనం ఏ పంటలో ఎలా జీవిస్తున్నామో ఒకసారి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన వాక్యము నిత్యం అనేది మనం గమనిస్తున్నాం కాబట్టి మనం ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని సరంతంగాను మనం నడుచుకోవాలి, వాక్యస్థలంగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ వాక్యం బట్టి నేర్చుకుంటామో ఆయన వాక్యం అంటుంది మనము మేలిచేటి యందు ఇసుకోక ఎప్పుడు చేస్తే ప్రతి మాట కూడా. అందుకన్నాడు ప్రియ దేవుడు, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా ఉండాలి, అందరి పట్ల ప్రేమ, ఆత్మీయత, అనురాగం కలిగి ఉండాలి, ఆత్మీయ కలిగి మనం జీవించబడాలి, నిత్య జీవులు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఆత్మక జీవితాన్ని పొందుకుంటామో మన విశేషముగా అనేక సలుగు ఇతరులకు మేలు కోరుకునుట, మనుషుల ప్రతిదీ కూడా ఇతరు మేలు కోరేవారుగా ఉండాలి, కీడి చేసేవారు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సపోజ్ ఒక విత్తనం నాటంకో ఆ విత్తనము మేలుకరం ఉండాలి, కీడిగా ఉండకూడదు. అంతేకాదు ఈరోజు ఆ విత్తనము మేలుకరంగా నీకు అనేక ఆశించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, అనేకలుగా దేవునికి మేలుకరముగా ఉంటుంది. అదే ఆ విత్తనము కానీ మేలుకరముగా లేదనుకో, కీడికరంగా ఉంటే మరి ఆ కీడి నీకు వస్తుందా రాదా?
ఇప్పుడు నువ్వు ఏ పంటకు వస్తుంది దేవుడు మాట చెప్పాడు కదా, నువ్వు మంచి విత్తనం మంచి పంటకు వస్తావు, చెడ్డ విత్తనం చెడ్డ పంటకు వస్తావు. అంటే నీకు వచ్చే శ్రమలో కీళ్ళు ఎక్కువ అవుతూ ఉంటాయి, నువ్వు మంచి విత్తనానికి మంచి ఫలాలు ఎక్కువగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఫలాల్లో ఉన్నాం, ఎలాంటి వీటిగా మనం జీవించగలుగుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిత్యము అనుదినము ఆయన మార్గంలో స్థిరంతముగా ఉండి నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. వాక్యం మీద నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమ, మనం గమనించాలి. మన జీవితంలో ఏ విత్తనం నాటపడాలనుకున్నామో, ఏ విత్తనంగా జీవించాలనుకున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆయన మాటలను సత్యాన్ని అనుసరించి ఆయన మార్గంలో మనందరూ స్థిరంతముగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన మార్గంలో మన స్థిరంతంగా ఉన్నప్పుడు కనుక మనం ప్రతి దినమును కూడా కీడును కోరుతున్నామా, లేదా ఇతరము ఆత్మీయంగా ఉందా, నిత్య జీవం వెళ్తున్నామా, ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు కొన్ని సందర్భంలో హెచ్చరికల గురించి మనకు రాయబడింది. ఎటువంటి హెచ్చరికలు మన జీవితంలో ఉన్నాయని చక్కగా బైబిల్ గ్రంథంలో మనం చూపిస్తున్నాం. కాబట్టి మనము ఆయన దినమును ఆయన మార్గంలోనూ ఆయన స్థిరంతముగా ఉండి ఆత్మీయంగా మనం ఫలించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించే వారిగా ఉంటామో మన జీవితంలో విత్తనము కోయబడినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియదేవుడు, ఈరోజు అందరూ కూడా శరీర రీత్యను బట్టి విత్తువాడు శరీర రీత్య పంటకు వస్తున్నాడంటే కనుక అది వారికి మేలుకరంగా ఉంటుందా? ఉండదు. ఆశీర్కరంగా ఉంటుందా? ఉండదు. దీవునికరంగా ఉంటుందా? ఉండదు. కానీ ఆత్మ తిత్తువాడు ఆత్మ పంట నిత్య జీవ పంటకు వస్తాడండి. ఈరోజు అటువంటి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అటు కృపలు మనం వర్ధిల్లపడాలి. ప్రియ దేవుని పిల్లలు, అటువంటి దేవుని కృప కాపుదల దేవుడు మనందరికి అనుగ్రహించి మన కుటుంబం పట్ల మేలుకరంగా జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేలాది దూతలతో కొనియాడబడుతున్న దేవా, నీకే వందనములు. కృపగల దేవ, కనికరణ పూర్ణ, మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి నడిపిస్తున్న తండ్రి నీకు వందములు. నువ్వు ఇచ్చిన సమయంలో మేము అందరం కూడా స్తుతించి భాగ్యం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. నీ కృపయందుని, నీ ప్రేమందుని, నీ ఆత్మందుని మమ్మల్ని నడిపించి వర్తిల చేసి నీ మార్గం మమ్మల్ని స్థిరపరచుకొని రీతిగా నడిపించిన విధానం బట్టి నీకు వందములు. నీ మాటలు దినదినములు మేము జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధ గ్రంథంలో మేము అనేక దినములు జ్ఞాపకం చేసుకుని యుక్తులుగా మాకు అనుగ్రహించి నీ కృప బలపరచండి. కూడి వచ్చిన బిడ్డలు బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని దీవించండి. వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి. ప్రభు ఏది తిత్తో అదే కోస్తాను తండ్రి. ఆత్మతిత్తువాడు ఆత్మ పంట కొని, ప్రభు శరీరం ఎత్తువాడు శరీరంతో పంట కొని వాక్యం చదివిస్తుంది. ఆ రీతి కాకుండా నీ వాక్య సరిగ్గా నడుచుకునే కృప ధన్యత మాకు అనుగ్రహించండి. నీ మార్గం స్థిరపరచండి. మరి ముఖ్యంగా బిడ్డకున్న అవసరతలు తీర్చండి, వారి ఇబ్బందులు తీర్చండి. వారి ప్రభ కుటుంబంలో ఆర్థిక సమస్య తొలగించి నీ నామానికి మహిమ దీవెన ఆశీర్వాదం బిడ్డకు అనుగ్రహించండి. బిడ్డకు మంచి ఆరోగ్యం శాతం దయచేసి నీ కృపలో నీ ఆత్మను వంతులు చేయమని మా ప్రియ రక్షకుడు నేను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్జమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.